మునక్కాయ మసాలా కర్రీ అండి. ఇది బగారా చపాతీలోకి చాలా కమ్మగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో చాలా బాగా వచ్చిందండి. మీరు నా వీడియోను లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ వీడియోలో. మరి ఈ కర్రీకి ఏమేమి కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. ఈరోజు మసాలా మునక్కాయ కర్రీ చేయబోతున్నాను. ఇది బగారా చపాతీ రోటీలో చాలా బాగుంటుందండి. మరి దీని తయారీ విధానం ఏంటో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో నూనెను వేయాలి. నూనె కాగిన తర్వాత ధనియాలు వేయాలండి, జీలకర్ర వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలను కూడా వేయాలండి. కరివేపాకు కూడా వేయాలి. వీటితో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేయాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని వీటిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసే పని లేదండి, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. అంటే పచ్చివాసన అంతా పోవాలి. అలా పచ్చివాసన పోతేనే కూరకి మంచి రుచి అనేది వస్తుందండి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోవాలండి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి వాటర్ని వేయాలండి. నీట్గా కడిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేయాలి. ఈ మునక్కాయ ముక్కలు వేసాక ఉప్పు కూడా వేసి ఉడికించుకోవాలండి. ఈ మునక్కాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మళ్ళీ కూరలో కూడా ఉడుకుతాయి కాబట్టి 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఉంది కదా, ఇలా మిక్సీలో వేశాక ఇప్పుడు ఇందులోకి కారం వేయాలండి. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారాన్ని వేయండి. ఇది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. రుచికి తగిన విధంగా ఉప్పు వేయాలండి. వీటితో పాటుగా రవ్వంత చింతపండును యాడ్ చేయాలండి, కొంచెం పులుపు కోసము. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనెను వేయాలండి. ఈ నూనె కాగాలి మంచిగా. ఈ నూనె కాగిన తర్వాత ఒకటి బగారాకు, ఇంకా పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయని వేయాలండి. ఆవాలు చిటపాట అనే వరకు ఫ్రై చేయాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తాలింపు మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయండి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేయాలండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేయాలండి. ఈ మసాలా వేసాక మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా వేయాలండి. మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మసాలా మొత్తం మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేద్దాము. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మునక్కాయలు ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదండి. చాలా చక్కగా ఉడికిపోయిందండి మునక్కాయ మసాలా కర్రీ అనేది. చిక్కగా వచ్చింది గ్రేవీ కూడా. ఇది బగారా చపాతీలోకి చాలా కమ్మగా ఉంటుంది.
మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.